మీరు మోసగించుకోకూడదు. ఎవడును చదువు ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానినే కోసుకొనును. శారీరకమైన కోరికలు పరాశయము క్షయమైనది. ఆత్మానుభవములో అతడు విత్తనము నాటినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలసాయమును పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ 7వ వచనము మొదటి వచనమే మనకు చెప్పబడి ఉంది. మీరు మోసగించుకొనకూడదు. మీరు మోసగించుకొనకూడదు. నువ్వు ఏదైతే నాటుతావో దాని ఫలాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. నీ యొక్క పాపపు జీవితంలోనే నువ్వు ఉండిపోతే కనుక ఎవరు చూడలేదే, నేను పాప సంకల్పం చేయనవసరం లేదే, ఈ పాపను నేను ఒప్పుకోనవసరం లేదే అనే అటువంటి అపోహలో నువ్వు ఉంటున్నావేమో, నిన్ను నీవు మోసగించుకొనకూడదు అని పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు. మనం కూడా ఒక్కోసారి ఇటువంటి అపోహలనే ఉంటాం. మనం ఎప్పుడైనా సరే పాపం చేసినప్పుడు ఎవరు చూడలేదులే. ఉదాహరణకు మనము ఏదైనా పనికి వెళ్ళి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక కూరగాయల తోట కనిపించింది అనుకోండి. మార్గ మధ్యలో ఒక కూరగాయల తోట కనిపించింది. చక్కగా అక్కడ వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, లేదంటే ఏదో గుమ్మడికాయలు, ఏదో ఆనపకాయలు, ఏదో వివిధ రకాలైనటువంటి ఒక పంట తోట కనిపించింది. సరే, మీరు ఎలాగో పని నుండి వస్తున్నారు కదా, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక కూర ఉండాలి కాబట్టి యజమానుడు ఉన్నాడా లేదని చూసి సరే ఒక ఆనపకాయ పట్టుకెళ్దాంలే, లేదంటే కొన్ని వంకాయల కోసం వెళ్దాంలే, లేదంటే కొన్ని టమాటాల కోసం వెళ్దాంలే అనేటువంటి ఒక చెడు ఆలోచన మీలోకి రావచ్చు. ఈ విధంగా సాతానుడు ప్రతి సందర్భంలో మీకు ఏదో ఒక రీతిన పాపంలో పడవేయడానికి మిమ్మల్ని ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. సరే, యజమానుడు లేడు కదా, ఆ వంకాయలు వస్తే ఏమవుతుంది, పిల్లల దగ్గర గౌరవుడు అని దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి కూరగాయల కోసం వచ్చి ఇంటి దగ్గర కూర ఉండవచ్చు. ఎవరు చూడలేదు కదా అనేటువంటి ఆలోచనలో అపోహలను ఉండవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నువ్వు చేసేటువంటి ప్రతి క్రియను ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన కళ్ళకు కప్పడం మన వల్ల కాదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భర్త కళ్ళు నువ్వు కప్పొచ్చావు, లేదంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భార్య కళ్ళు నువ్వు కప్పొచ్చావు, లేదంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలు మీ తల్లిదండ్రులు అనగా మీ కళ్ళు కప్పొచ్చి వాళ్ళు ఏదైనా చెడు పనులు, చెడు వ్యసనాలు బానిసలయ్యే వాళ్ళు చెడు జీవితాన్ని జీవిస్తారేమో. మిమ్మల్ని మీరు మోసగించి